కాలం మరోసారి తన ప్రయాణాన్ని కొనసాగించింది. భీష్ముడు కాశీ యువరాణులైన అంబిక, అంబాలికలను మహారాజు విచిత్రవీర్యునికి వివాహం జరిపించాడు. హస్తినాపురం మరోసారి ఆనందోత్సాహాలతో కళకళలాడింది. మహారాజు విచిత్రవీర్యుడు తన ఇద్దరు మహారాణులతో సుఖసంతోషాలతో జీవితం గడపసాగాడు. భీష్ముడు తన ప్రతిజ్ఞకు కట్టుబడి రాజ్యపాలన బాధ్యతలను చూసుకుంటూ కురు సామ్రాజ్యాన్ని ధర్మమార్గంలో నడిపించాడు. అన్నీ సవ్యంగా సాగుతున్నట్లే కనిపించాయి. కాని విధి మరో పరీక్షకు సిద్ధమవుతోంది. కొంతకాలం గడిచిన తర్వాత విచిత్రవీర్యుడు తీవ్రమైన వ్యాధికి గురయ్యాడు. రాజవైద్యులు, ఋషులు, వైద్య నిపుణులు ఎంత ప్రయత్నించినా ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణించసాగింది. రాజభవనం మొత్తం ఆందోళనలో మునిగిపోయింది. కురువంశ భవిష్యత్తు మరోసారి అనిశ్చితిలో పడబోతోందని ఎవరికీ అప్పుడు తెలియదు. రోజులు గడుస్తున్న కొద్దీ మహారాజు విచిత్రవీర్యుడి ఆరోగ్యం మరింత క్షీణించింది. రాజవైద్యులు తమ శక్తిమేరకు చికిత్స చేసినా ఆయనను ఆ వ్యాధి నుంచి రక్షించలేకపోయారు. చివరకు ఎంతో చిన్న వయస్సులోని విచిత్రవీర్యుడు తన చివరి శ్వాస విడిచాడు. రాజభవనం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. అంబిక, అంబాలిక కన్నీరు మున్నీరుగా విలపించగా మహారాణి సత్యవతి మరోసారి తన కుమారుడిని కోల్పోయిన దుఃఖంలో కృంగిపోయింది. భీష్ముడు కూడా తన బాధను మనసులోనే దాచుకున్నాడు. కురువంశాన్ని కాపాడతానని చేసిన ప్రతిజ్ఞను గుర్తుచేసుకుంటూ ఆ క్లిష్ట సమయంలో రాజ్యానికి ధైర్యంగా అండగా నిలిచాడు. అయితే విచిత్రవీర్యుడు సంతానం లేకుండానే మరణించడంతో కురువంశానికి వారసుడు లేకుండా పోయాడు. మరోసారి హస్తినాపుర సింహాసనం అనిశ్చితిలో పడింది. కురువంశ భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలకమైన అధ్యాయం ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. విచిత్రవీర్యుడి మరణంతో కురువంశం తీవ్ర సంక్షోభంలో పడింది. హస్తినాపుర సింహాసనానికి వారసుడు లేకపోవటంతో మహారాణి సత్యవతి తీవ్ర ఆందోళనకు గురైంది. ఒకరోజు ఆమె భీష్ముడిని రాజసభకు పిలిపించింది. కురువంశాన్ని కాపాడగలిగేది ఇప్పుడు నువ్వు మాత్రమే. నీ భీష్మ ప్రతిజ్ఞను విడిచిపెట్టి సింహాసనాన్ని అధిష్ఠించు, లేదా వంశానికి వారసులను ప్రసాదించు అని వేడుకుంది. భీష్ముడు వినయంగా ఆమె మాటలను ఆలకించాడు. కొద్దిసేపు మౌనంగా నిలబడి, మాతా, నా తండ్రికి ఇచ్చిన మాట నా ప్రాణం కంటే గొప్పది. ఆ ప్రతిజ్ఞను నేను ఏ పరిస్థితుల్లోనూ భంగం చెయ్యలేను. సింహాసనం కోసంగాని, రాజవంశం కోసంగాని నా ధర్మాన్ని విడిచిపెట్టను అని దృఢంగా సమాధానమిచ్చాడు. భీష్ముడి అచంచలమైన నిర్ణయాన్ని చూసిన సత్యవతి నిరాశ చెందింది. కాని కురువంశాన్ని నిలబెట్టేందుకు మరో మార్గాన్ని వెతకాలని ఆమె సంకల్పించింది. అదీ నిర్ణయం మహాభారత చరిత్రలో మరో కీలకమైన మలుపుకు దారితీసింది. భీష్ముడు తన ప్రతిజ్ఞను మార్చబోనని స్పష్టంగా చెప్పడంతో మహారాణి సత్యవతి కొద్దిసేపు మౌనంగా నిలిచింది. అనంతరం తన జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా రహస్యంగా ఉంచిన ఒక సత్యాన్ని భీష్మునికి వివరించింది. నేను శంతనుడిని వివాహం చేసుకునే ముందు పరాశర మహర్షి అనుగ్రహంతో నాకొక కుమారుడు జన్మించాడు. పుట్టిన వెంటనే తపస్సు కోసం అడవులకు వెళ్ళిపోయిన ఆ మహాతపస్వి కృష్ణద్వైపాయన వ్యాసమహర్షి అని చెప్పింది. ఆ మాటలు విన్న భీష్ముడు ఆశ్చర్యపోయినా ప్రశాంతంగా ఆమె మాటలను ఆలకించాడు. సత్యవతి కొనసాగిస్తూ, వంశపరంపరను కాపాడేందుకు ధర్మశాస్త్రాలు సూచించిన నియోగ విధానం ప్రకారం వ్యాసమహర్షి అంబిక, అంబాలికలకు సంతానాన్ని ప్రసాదించగలడు. కురువంశాన్ని రక్షించడానికి ఇప్పుడు అదే ఒక్క మార్గం మిగిలింది అని చెప్పింది. భీష్ముడు ధర్మాన్ని పరిశీలించి మహర్షుల సంప్రదాయం ప్రకారం అది సముచితమైన మార్గమేనని అంగీకరించాడు. వెంటనే వ్యాసమహర్షిని హస్తినాపురానికి ఆహ్వానించాలని నిర్ణయించారు. కురువంశ భవిష్యత్తును మార్చబోయే మరో కీలకమైన ఘట్టం ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే మహారాణి సత్యవతి తన మనస్సులో వ్యాసమహర్షిని స్మరించింది. తల్లి పిలుపును గ్రహించిన మహర్షి కొద్ది క్షణాల్లోనే తన యోగశక్తితో హస్తినాపుర రాజభవనానికి చేరుకున్నాడు. సత్యవతి వినయంగా తన కుమారుడికి స్వాగతం పలికి కురువంశం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని పూర్తిగా వివరించింది. విచిత్రవీర్యుడు సంతానం లేకుండానే మరణించాడని,
రాజవంశాన్ని కాపాడేందుకు ధర్మశాస్త్రాలు సూచించిన నియోగ విధానాన్ని అనుసరించడం తప్ప మరో మార్గం లేదని చెప్పింది. వ్యాసమహర్షి కొద్దిసేపు మౌనంగా ఆలోచించాడు. అనంతరం, ఇది వ్యక్తిగత కోరిక కోసం కాదు, కురువంశ రక్షణ కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం. అందుకే నేనీ బాధ్యతను స్వీకరిస్తాను అని సమాధానమిచ్చాడు. ఆయన మాటలు విన్న సత్యవతి ఊపిరి పీల్చుకుంది. అయితే ఈ నిర్ణయం భవిష్యత్తులో మహాభారత చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ముగ్గురు వ్యక్తుల జననానికి కారణం కాబోతోందని అప్పటికి ఎవ్వరికీ తెలియదు. మహారాణి సత్యవతి ముందుగా అంబికను తన వద్దకు పిలిచింది. కురువంశాన్ని కాపాడేందుకు ధర్మశాస్త్రాల ప్రకారం నియోగ విధానాన్ని అనుసరించాల్సిన అవసరాన్ని ఆమెకు ప్రశాంతంగా వివరించింది. రాజవంశ భవిష్యత్తుకోసా ఈ బాధ్యతను స్వీకరించాలని కోరింది. అంబిక వినయంగా అంగీకరించింది. నిర్ణయించిన సమయానికి వ్యాసమహర్షి ఆమెను ఆశీర్వదించడానికి వెళ్లాడు. అయితే అడవుల్లో దీర్ఘకాలం తపస్సు చేసిన వ్యాసమహర్షి రూపం అత్యంత తేజోవంతంగా, గంభీరంగా ఉండేది. ఆయనను చూసిన అంబిక ఒక్కసారిగా భయంతో కళ్ళు మూసుకుంది. కొంతకాలం తర్వాత అంబిక గర్భం దాల్చింది. సమయం వచ్చినప్పుడు ఆమె ఒక కుమారుడికి జన్మనిచ్చింది. కాని వ్యాసమహర్షిని చూసిన సమయంలో కళ్ళు మూసుకున్న కారణంగా ఆ శిశువు జన్మతః అంధుడిగా జన్మించాడు. అతనికి ధృతరాష్ట్రుడు అని నామకరణం చేశారు. కురువంశానికి వారసుడు జన్మించిన ఆనందం ఉన్నప్పటికీ అతని అంధత్వం రాజవంశ భవిష్యత్తుపై కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. ధృతరాష్ట్రుడు జన్మించినప్పటికీ అతను జన్మతః అంధుడిగా ఉండటంతో మహారాణి సత్యవతి ఆందోళన చెందింది. కురు సామ్రాజ్యానికి అన్ని విధాలా సమర్థుడైన వారసుడు అవసరమని ఆమె భావించింది. అందుకే మరోసారి వ్యాసమహర్షిని ప్రార్థించి అంబాలిక ద్వారా కూడా వంశాన్ని కొనసాగించాలని కోరింది. వ్యాసమహర్షి ధర్మం కోసం మరోసారి అంగీకరించాడు. నిర్ణయించిన సమయంలో ఆయన అంబాలిక వద్దకు వెళ్లాడు. మహర్షి యొక్క దివ్యతేజస్సును చూసిన అంబాలిక భయంతో ఒక్కసారిగా పాలిపోయింది. ఆమె ముఖమంతా నిస్సత్తువగా మారిపోయింది. కొంతకాలం తర్వాత ఆమె గర్భం దాల్చి ఒక కుమారుడికి జన్మనిచ్చింది. జన్మించిన శిశువు ఆరోగ్యవంతుడే అయినప్పటికీ అతని చర్మం ఎంతో పాలవర్ణంగా ఉండేది. అందుకే అతనికి పాండు అని నామకరణం చేశారు. కురువంశానికి మరో వారసుడు జన్మించడంతో రాజభవనం మరోసారి ఆనందంలో మునిగిపోయింది. అయితే సత్యవతి మనసులో ఇంకా ఒక ఆలోచన మిగిలి ఉంది. వంశానికి మరొక బలమైన ఆధారం అవసరమని ఆమె భావించింది. ధృతరాష్ట్రుడు జన్మతః అంధుడు, పాండు శారీరక బలహీనతతో జన్మించడంతో కురువంశ భవిష్యత్తు గురించి మహారాణి సత్యవతి ఇంకా ఆందోళన చెందింది. ఆమె మరోసారి వ్యాసమహర్షిని ప్రార్థించింది. కాని ఈసారి అంబిక వ్యాసమహర్షి వద్దకు వెళ్లడానికి భయపడి తన స్థానంలో తనకు అత్యంత విశ్వాసపాత్రురాలైన పరిచారికను పంపించింది. ఆ పరిచారిక వ్యాసమహర్షిని భయపడకుండా అత్యంత వినయంతో, గౌరవంతో ఆహ్వానించింది. ఆమె ప్రశాంత స్వభావం, వినయాన్ని చూసి వ్యాసమహర్షి సంతోషించి ఆమెను ఆశీర్వదించాడు. కొంతకాలం తర్వాత ఆమె ఒక కుమారుడికి జన్మనించింది. ఆ బాలుడు అసాధారణమైన జ్ఞానం, ధర్మబుద్ధితో జన్మించాడు. అతనికి విదురుడు అని నామకరణం చేశారు. రాజవంశంలో జన్మించకపోయినా ధర్మం, న్యాయం, రాజనీతిలో విదురుడు భవిష్యత్తులో కురు సామ్రాజ్యానికి అత్యంత గొప్ప మంత్రిగా నిలవబోతున్నాడు. ఈ విధంగా ధృతరాష్ట్రుడు, పాండు, విదురుల జననంతో కురువంశ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. కాలం తన ప్రయాణాన్ని కొనసాగించింది. సంవత్సరాలు గడుస్తుండగా ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడు క్రమంగా యుక్తవయస్సువైపు ఎదిగారు. హస్తినాపుర రాజభవనం మరోసారి యువరాజుల సందడితో కళకళలాడింది. మహారాణి సత్యవతి వారి పెంపకాన్ని ప్రేమగా చూసుకోగా, భీష్ముడు తండ్రిలా వారికి అండగా నిలిచి ప్రతి అడుగులో మార్గనిర్దేశం చేశాడు. వేదాలు, శాస్త్రాలు, రాజనీతి, ధనుర్వేదం, ఖడ్గవిద్య, గదాయుద్ధం వంటి అన్ని విద్యల్లో వారికి ఉత్తమ గురువుల ద్వారా శిక్షణ అందించారు. ధృతరాష్ట్రుడు అంధుడైనా అసాధారణమైన శారీరక బలాన్ని సంపాదించాడు. పాండు యుద్ధవిద్యలో అపూర్వమైన ప్రతిభను ప్రదర్శించి
అందరినీ ఆశ్చర్యపరిచాడు. విదురుడు తన జ్ఞానం, వివేకం, ధర్మబుద్ధితో చిన్న వయస్సులోనే అందరి గౌరవాన్ని పొందాడు. ముగ్గురూ కలిసి ఎదుగుతూ కురువంశ భవిష్యత్తుకు బలమైన ఆధారాలుగా రూపుదిద్దుకుంటున్నారు. కాని విధి వారిలో ఒక్కొక్కరి కోసం ఒక్కో ప్రత్యేకమైన మార్గాన్ని ఇప్పటికీ నిర్ణయించి ఉంచింది. కాలక్రమేణా ముగ్గురు యువరాజులు తమ విద్యాభ్యాసాన్ని విజయవంతంగా పూర్తిచేశారు. వారి ప్రతిభ హస్తినాపురమంతటా ప్రశంసలందుకుంది. ధృతరాష్ట్రుడు అపారమైన బలం, ధైర్యసాహసాలతో అందరినీ ఆకట్టుకున్నాడు. పాండు ధనుర్విద్య, యుద్ధవ్యూహాల్లో అసాధారణ నైపుణ్యాన్ని సంపాదించి మహావీరుడిగా పేరుగాంచాడు. విదురుడు ధర్మశాస్త్రాలు, రాజనీతి, న్యాయంలో తన అపూర్వమైన జ్ఞానంతో రాజసభలోని మహామేధావుల ప్రశంసలను పొందాడు. అయితే కాలం మరో కీలకమైన ప్రశ్నను హస్తినాపురం ముందు నిలబెట్టింది. కురు సామ్రాజ్యానికి తదుపరి మహారాజు ఎవరు? జన్మతహా పెద్దవాడైన ధృతరాష్ట్రుడా, లేక రాజ్యాన్ని పాలించే అన్ని అర్హతలూ కలిగిన పాండువా? ఈ నిర్ణయం కురువంశ చరిత్రను శాశ్వతంగా మార్చబోయి ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకబోతోంది. హస్తినాపుర రాజసభలో మహారాణి సత్యవతి, భీష్ముడు, విదురుడు, రాజపురోహితులు, మంత్రులు సమావేశమయ్యారు. కురుసామ్రాజ్య భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలకమైన చర్చ ప్రారంభమైంది. ధృతరాష్ట్రుడు జన్మతహా పెద్దవాడే అయినప్పటికీ ఆయన అంధత్వం కారణంగా విశాలమైన రాజ్యాన్ని పరిపాలించడం కష్టమని సభలోని పెద్దలు తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. మరోవైపు పాండు ధైర్యం, పరాక్రమం, యుద్ధ నైపుణ్యం, రాజనీతి జ్ఞానం వంటి అన్ని లక్షణాలతో ఆదర్శరాజుగా ఎదిగాడని అందరూ ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. ధర్మాన్ని, రాజ్యక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని భీష్ముడు కూడా అదీ నిర్ణయానికి మద్దతిచ్చాడు. చివరకు రాజసభ ఏకగ్రీవంగా పాండును హస్తినాపుర మహారాజుగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ధృతరాష్ట్రుడు బాధతో స్వీకరించినప్పటికీ రాజవంశం, ధర్మం కోసం తన మనసును అదుపులో పెట్టుకున్నాడు. ఆ రోజు పాండు పట్టాభిషేకానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. కురువంశ చరిత్రలో మరో కొత్త అధ్యాయం ఆరంభమైంది. శుభముహూర్తంలో హస్తినాపురం అపూర్వ వైభవంతో అలంకరించబడింది. రాజమార్గాలన్నీ పుష్పాలతో, పతాకాలతో శోభాయమానమయ్యాయి. దేశం నలుమూలల నుంచి మహర్షులు, మహారాజులు, మిత్రరాజ్యాల ప్రతినిధులు, ప్రజలు హస్తినాపురానికి తరలివచ్చారు. వేదమంత్రాల నడుమ పవిత్ర నదుల జలాలతో అభిషేకం చేసిన అనంతరం యువరాజు పాండుకు ఘనంగా పట్టాభిషేకం నిర్వహించారు. భీష్ముడు తన చేతులతో కురువంశ మహారాజు కిరీటాన్ని పాండు శిరస్సుపై అలంకరించగా సభ మొత్తం హర్షధ్వానాలతో మారుమోగిపోయింది. మహారాణి సత్యవతి ఆనందభాష్పాలతో తన మనవడిని ఆశీర్వదించింది. ధృతరాష్ట్రుడు, విదురుడు కూడా హృదయపూర్వకంగా పాండును అభినందించారు. కొత్త మహారాజు పాండు ధర్మాన్ని కాపాడుతూ ప్రజల సంక్షేమమే తన మొదటి కర్తవ్యమని రాజసభలో ప్రతిజ్ఞ చేశాడు. కాలం గడుస్తుండగా మహారాజు పాండు ధర్మపాలనతో కురు సామ్రాజ్యాన్ని విజయవంతంగా పరిపాలించాడు. రాజ్యం శాంతి, సుభిక్షాలతో అభివృద్ధి చెందింది. ఇదే సమయంలో కురువంశ భవిష్యత్తును మరింత బలపరచాల్సిన సమయం ఆసన్నమైందని భీష్ముడు భావించాడు. రాజవంశానికి తగిన మహారాణులను ఎంపిక చేయడానికి ఆయన ఆర్యావర్తంలోని అనేక రాజ్యాలతో చర్చలు ప్రారంభించాడు. చివరకు గాంధార రాజ్య యువరాణి గాంధారిని ధృతరాష్ట్రుడికి, యాదవ వంశానికి చెందిన మహారాజు శూరసేనుని కుమార్తె కుంతిని పాండూకు వివాహం చెయ్యాలని నిర్ణయించారు. అనంతరం మద్రదేశ మహారాజు శల్యుడి సోదరి మాద్రిని కూడా పాండూకు రెండవ భార్యగా వివాహం చెయ్యాలని భీష్ముడు సంకల్పించాడు. ఈ 3 వివాహాలు కేవలం కుటుంబ బంధాలు మాత్రమే కాదు, భారతదేశంలోని శక్తివంతమైన రాజ్యాలను కురువంశంతో ఏకం చేసిన చారిత్రాత్మక రాజకీయ బంధాలుగా నిలిచిపోయాయి. కొద్ది రోజుల తర్వాత భీష్ముడు తన రాజదూతలు, సైనికులు, అమూల్యమైన కానుకలతో కలిసి గాంధార రాజ్యం వైపు ప్రయాణమయ్యాడు.
దీర్ఘ ప్రయాణమనంతరం ఆయన గాంధార రాజధానికి చేరుకోగా మహారాజు సుబలుడు రాజమర్యాదలతో ఆయనకు ఘన స్వాగతం పలికాడు. పరస్పర కుశల ప్రశ్నల అనంతరం భీష్ముడు తన రాకకు గల ముఖ్య ఉద్దేశాన్ని వివరించాడు. కురువంశ యువరాజు ధృతరాష్ట్రుడికి మీ కుమార్తె గాంధారిని వివాహం చెయ్యాలని హస్తినాపురం కోరుతోంది. ఈ బంధం రెండు మహారాజ్యాల మధ్య శాశ్వత మైత్రికి నాంది పలుకుతుంది అని గౌరవంగా ప్రతిపాదించాడు. కురువంశం నుంచి వచ్చిన ఈ ప్రతిపాదనను విన్న సుబలుడు గౌరవంగా స్పందించినప్పటికీ తన కుమార్తె భవిష్యత్తు గురించి లోతుగా ఆలోచించడం ప్రారంభించాడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు జన్మతః అంధుడనే విషయం గాంధార రాజకుటుంబానికి ఇప్పటికే తెలిసింది. ఆ ఒక్క విషయం గాంధార రాజసభలో ఊహించని పరిణామాలకు దారితీయబోతోంది. భీష్ముడు వెళ్లిన తర్వాత మహారాజు సుబలుడు రాజసభలో తన కుటుంబ సభ్యులను సమావేశపరిచాడు. కురువంశం నుంచి వచ్చిన వివాహ ప్రతిపాదన గురించి గాంధారి, ఆమె సోదరుడు శకుని రాజసభ పెద్దలకు వివరించాడు. హస్తినాపురంతో బంధం గాంధార రాజ్యానికి గౌరవప్రదమైనదేనని అందరూ అంగీకరించారు. అయితే ధృతరాష్ట్రుడు జన్మతః అంధుడనే విషయం సభలో ఆందోళన కలిగించింది. శకుని తన సోదరి భవిష్యత్తు గురించి ఆవేదన వ్యక్తం చేయగా సుబలుడు కూడా కొద్దిసేపు మౌనంగా ఆలోచించాడు. అప్పుడు గాంధారి ప్రశాంతంగా ముందుకు వచ్చి, రాజవంశ గౌరవం, తండ్రి నిర్ణయం, ధర్మం నాకు అన్నింటికంటే ముఖ్యమైనవి. ఈ వివాహాన్ని నేను సంతోషంగా అంగీకరిస్తాను అని వినయంగా చెప్పింది. గాంధారి మాటలు విన్న రాజసభలోని వారంతా ఆమె ధైర్యాన్ని, త్యాగభావాన్ని ప్రశంసించారు. కాని తన జీవితాన్ని శాశ్వతంగా మార్చబోయే మరో గొప్ప నిర్ణయాన్ని గాంధారి ఇంకా తీసుకోలేదు. అదీ నిర్ణయం ఆమెను మహాభారత చరిత్రలో చిరస్థాయిగా నిలబెట్టబోతోంది. వివాహానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గాంధారి హస్తినాపురానికి బయల్దేరేందుకు సిద్ధమైంది. ప్రయాణానికి ముందు ఆమె తన భర్త ధృతరాష్ట్రుడు జన్మతః అంధుడనే విషయాన్ని మరోసారి మనసులో గుర్తుచేసుకుంది. కొద్దిసేపు మౌనంగా నిలబడి లోతుగా ఆలోచించింది. అనంతరం ఒక పొడవైన తెల్లని వస్త్రాన్ని తీసుకుని తన కళ్లకు స్వయంగా కట్టుకుంది. అది ఎవరి ఆజ్ఞతోనూ కాదు, తన స్వంత నిర్ణయం. నా భర్త చూడలేని ఈ ప్రపంచాన్ని నేను కూడా చూడను, ఆయన అనుభవించే జీవితాన్ని నేనూ అనుభవిస్తాను అని ఆమె దృఢంగా ప్రకటించింది. గాంధారి తీసుకున్న ఆ మహాత్యాగ నిర్ణయాన్ని చూసి మహారాజు సుబలుడు, శకుని, రాజసభలోని వారందరూ ఆశ్చర్యంతో పాటు గౌరవంతో ఆమెను చూశారు. అనంతరం గాంధారి రాజకుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు తీసుకుని భీష్ముడితో కలసి హస్తినాపురం వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె కళ్లపై కట్టుకున్న ఆ వస్త్రం మహాభారత చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన త్యాగానికి ప్రతీకగా మారింది. కొన్ని రోజుల ప్రయాణమనంతరం గాంధారి తన సోదరుడు శకుని గాంధార రాజకుటుంబ సభ్యులతో కలిసి హస్తినాపురానికి చేరుకుంది. కురు రాజధాని వారిని అపూర్వ వైభవంతో ఆహ్వానించింది. రాజమార్గాలన్నీ పుష్పాలతో అలంకరించబడి వేదఘోషలు, మంగళవాయిద్యాల నడుమ అతిథులకు ఘనస్వాగతం లభించింది. మహారాణి సత్యవతి, భీష్ముడు స్వయంగా గాంధారిని రాజమర్యాదలతో ఆహ్వానించారు. గాంధారి తన కళ్లకు కట్టుకున్న వస్త్రాన్ని చూసిన హస్తినాపుర ప్రజలు, రాజసభలోని పెద్దలు ఆమె త్యాగాన్ని ప్రశంసించారు. శుభముహూర్తంలో వేదమంత్రాల నడుమ ధృతరాష్ట్రుడు, గాంధారీ వివాహం అత్యంత వైభవంగా జరిగింది. భీష్ముడు, సత్యవతి, విదురుడు నూతన దంపతులను ఆశీర్వదించగా రెండు మహారాజ్యాల మధ్య బంధం మరింత బలపడింది. ఇదే సమయంలో మహారాజు పాండు వివాహానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా భీష్ముడు ప్రారంభించాడు. కురువంశ చరిత్రలో మరో శుభ అధ్యాయం ఆరంభమవుతోంది. ధృతరాష్ట్రుడు, గాంధారీ వివాహం అనంతరం భీష్ముడు తన దృష్టిని మహారాజు పాండు వివాహంపై కేంద్రీకరించాడు. కురువంశానికి తగిన మహారాణిని ఎంపిక చెయ్యాలనే సంకల్పంతో ఆయన కుంతిభోజ మహారాజు రాజ్యానికి బయల్దేరాడు. రాజమర్యాదలతో భీష్ముడికి ఘన స్వాగతం లభించింది. పరస్పర కుశల ప్రశ్నల అనంతరం భీష్ముడు తన రాక ఉద్దేశాన్ని వివరించాడు. ధర్మపరుడు, పరాక్రమశాలి అయిన హస్తినాపుర మహారాజు పాండుకు మీ కుమార్తె కుంతిని వివాహం చెయ్యాలని కురువంశం కోరుతోంది అని గౌరవంగా ప్రతిపాదించాడు.
ఈ ప్రతిపాదనను విన్న కుంతిభోజుడు ఎంతో ఆనందించాడు. పాండు గుణగణాలు, కురువంశ ప్రతిష్ఠ గురించి ఆయనకు బాగా తెలుసు. కుంతిని పిలిపించి ఈ విషయాన్ని తెలియజేయగా ఆమె కూడా వినయంతో తన తండ్రి నిర్ణయాన్ని అంగీకరించింది. శుభముహూర్తాన్ని నిర్ణయించి కురువంశం మరియు కుంతిభోజ వంశాల మధ్య ఈ పవిత్ర వివాహాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ వివాహం ద్వారా కురువంశంలోకి అడుగుపెట్టబోయే కుంతి హృదయంలో ప్రపంచానికి తెలియని ఒక గొప్ప రహస్యం అప్పటికే దాగి ఉంది. ఆ రహస్యం భవిష్యత్తులో మహాభారత కథను పూర్తిగా మార్చబోతోంది.